మొంతా తుఫాను బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరగడం చిన్న అప్పలనాయుడు పెందుర్తి తాండ్ర పాపారాయుడు కళ్యాణ్ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న ఏకలవ్య కాలనీ జేఎన్ఎంఆర్ కాలనీ తుఫాను బాధితుల కుటుంబాలకు శరగడం చిన్న అప్పలనాయుడు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజుల నుండి తుఫాను ప్రభావం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో వచ్చిన హుదూర్ కరోనా సమయంలో అనేక సహాయక చర్యలు కార్యక్రమాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్థానిక 96వ వార్డు పరిధిలో నీట మునిగిన ప్రాంతాల తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని ఆయన కోరారు. ఈ మొంతా తుఫాన్ మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ కూడా గత 3 రోజుల నుంచి ఎడతెరపు లేనటువంటి వర్షాలు ఎదురుగాలి వలన ప్రజలంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం తరఫున వారు చేసేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా, నాయకులు కూడా స్వచ్ఛందంగా చేయాలనేటటువంటి మంచి ఆలోచనతో మా అందరం కూడా ఇక్కడ విచ్చేసాం. హుదూద్ తుఫాన్ టైంలో కూడా అప్పట్లో కూడా రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు, సరుకులు అన్నీ కూడా, కాయగూరలు కూడా అప్పట్లో పంపిణీ చేసాం. ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లో కరోనా టైంలో కూడా చాలా నిత్యావసర వస్తువులు, సరుకులు, భోజనాలు కూడా పంపిణీ చేసినటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఈరోజు కూడా మన వంతు సహాయ సహకారాలు ఏదో అందించాలనేటటువంటి మంచి ఆలోచనతో కొంతమందికి వేరే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసింది. ఇంకో దగ్గర కొంతమందికి 3 పార్ట్ల కింద ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ కూడా అక్కడ వంటలు అవుతున్నాయి. త్వరలో 5-10 నిమిషాలు అది కూడా స్టార్ట్ చేద్దాం అవకాశం ఉంటే మీరు అందులో ఎదురుగానే. ప్రభుత్వంతో పాటు మనం కూడా సహాయ సహకారాలను అందించాలి. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.